మొన్న ఐసీఎంఆర్ చెప్పిన మాటలు మీరు చూశారు కదా. పరిశోధనలో తెలిసింది ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటే డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది, మనకి లాంజివిటీ పెరుగుతుంది అని. కాకపోతే అనేక మంది మిత్రులు ఏమడుగుతున్నారంటే ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని. ఇది 3 పార్ట్ సిరీస్లో ఫస్ట్ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి చెప్తాను. తర్వాత నాన్ వెజిటేరియన్తో ప్రోటీన్ ఎలా తీసుకోవాలి, వెజిటేరియన్తో సరిపోయినంత ప్రోటీన్ ఎలా తీసుకోవాలి అనేది నెక్స్ట్ 2 పార్ట్స్లో చెప్తాను. ఈ మొదటి పార్ట్లో మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాలనేది చూద్దాం. ప్రతి మనిషి ప్రతిరోజు 0.8 to 1 గ్రామ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు 100 కేజీస్ వెయిట్ ఉన్నాం అనుకోండి, 0.8 అంటే 80 గ్రామ్స్ వస్తుంది కదా, అట్లా కాదు. మళ్ళీ ఐడియల్ వెయిట్కి 0.8 గ్రామ్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఐడియల్ వెయిట్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసేయాలి అది కూడా మీకు క్లియర్గా చెప్తా. మీరు హైట్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 185 సెంటీమీటర్స్, దాంట్లోంచి 100 తీసేసేయండి, అది మనకి ఐడియల్ వెయిట్ వస్తుంది. అంటే నాకు సుమారుగా 85 కేజీస్ వచ్చింది అనుకోండి, అట్లా మీరు తీసుకోండి. అంటే 175 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి, 75 ఐడియల్ వెయిట్. దాంట్లోపల నుంచి 0.8 గ్రామ్స్ పర్ కేజీ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. యాక్టివ్ ఇండివిజువల్స్ మనం బాగా ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు, పరిగెడతా ఉన్నారు, వాళ్ళకి దీనికన్నా ఎక్కువ కావాల్సిన అవసరం రావచ్చు. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, రెసిస్టెన్స్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి కూడా ప్రోటీన్స్ ఎక్కువ కావాలి. అథ్లీట్స్కి, జిమ్ గోవర్స్కి కూడా ప్రోటీన్ ఎక్కువ కావాలి. ప్రోటీన్ తీసుకునేటప్పుడు వాటర్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. పెద్ద ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్ కొంచెం తక్కువ తీసుకోవాలి. ఒకసారి సర్జరీ తర్వాత కానీ, ఇల్నెస్ తర్వాత కానీ మనకి ప్రోటీన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్ ఇండియన్స్ బేసిక్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా మీట్ కాలేరు. అంటే 0.8 గ్రామ్స్ పర్ కేజీ అనేది కూడా మనం తీసుకోము. అది కార్బోహైడ్రేట్ పైన మోస్ట్లీ రిలై అవుతాం. అందుకని మనం ప్రోటీన్ పెంచుకోవాలంటే చాలా జాగ్రత్త పెంచుకోవాలి. ఫస్ట్ మీరు ఇవాళ ఏం చేస్తారంటే మీ హైట్ ఎంత, మీ ఐడియల్ బాడీ వెయిట్ ఎంత, దాని ప్రకారం మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనే విషయాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే మీ హైట్ సెంటీమీటర్స్లో తీసుకొని దాంట్లోంచి 100 తీసేస్తే వచ్చింది మీ ఐడియల్ బాడీ వెయిట్. ఆ ఐడియల్ బాడీ వెయిట్ ఇంటూ 0.8 వేసుకుంటే, క్యాలిక్యులేటర్ తీసుకోండి, ఐడియల్ బాడీ వెయిట్ ఇంటూ 0.8 వేసుకున్నారంటే మీకు క్లియర్గా మీరు పర్ డే ప్రోటీన్ ఎంత తీసుకోవాలని తెలుస్తుంది. ఇకపోతే నాన్ వెజ్ తినేవాళ్ళు ఇది ఏ రకంగా తీసుకోవాలి, వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఏ రకంగా తీసుకోవాలనేది నెక్స్ట్ 2 పార్ట్స్లోనూ చెప్తాను.